డబ్బుతో కొనలేనిదేదన్నా ఉంది అంటే అది మనశ్శాంతేనండి. మనిషి తృప్తి అనేది అలవాటు చేసుకుంటే మనశ్శాంతి ఆటోమేటిక్‌గా మనకు వచ్చేస్తుంది. ఎందుకు అంటే ఎంత డబ్బు సంపాదించినా అది మన వెనకాలైతే రాదు. మనం దాన్ని ఎటూ తీసుకెళ్ళలేము. దానివల్ల ఏదో సుఖపడిపోవచ్చు అని అనుకుంటారు గానీ, దానివల్ల వచ్చే కష్టాలు ఉంటాయి. అలానే డబ్బున్న ప్రతి వాళ్ళకి కూడా కష్టాలు లేవు అని మాత్రం అనుకోకూడదు. భగవంతుడు అందరికీ అన్నీ ఇస్తూ ఉంటాడు. కష్టము ఇస్తూ ఉంటాడు, సుఖము ఇస్తూ ఉంటాడు. కొంతమందికి ముందు కష్టం ఇచ్చి తర్వాత సుఖం ఇస్తాడు. కొంతమందికి ముందు సుఖపెట్టి తర్వాత కష్టాలనేవి వస్తూ ఉంటాయి కదా! కాకపోతే అన్నిటిని స్వీకరించడం అనేది మనం అలవాటు చేసేసుకోవాలి. భగవంతుడు ఏదిచ్చినా మనం దాన్ని స్వీకరించి దాన్ని ఒకవేళ కష్టమైతే దాన్ని ఎలా దాటాలి, ఎలా దాన్ని తట్టుకోవాలి అన్నది ఆలోచించుకుంటే మన జీవితం అనేది తృప్తిగా, ఆనందంగా అనేది గడిచిపోతూ ఉంటుంది. అందరూ ఏది దేనికి పెట్టి పుట్టరండి. అన్నీ కూడా మనం ఆలోచించుకొని, మన మనస్సుకి నచ్చచెప్పుకోవడంలోనే మన జీవితం అనేది సాఫీగా గడిచిపోతుంది. అంతే కదండీ కావాల్సింది.